హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమరి ఛానల్. రాయలసీమ స్పెషల్ బుర్రలొగ్గని. ఈరోజు మా టిఫన్ ఈ బుర్రలొగ్గని చాలా టేస్ట్ బాగుంటుంది. ఆంధ్ర స్పెషల్. ఆంధ్రలో ఎక్కువ ఇది చేస్తారు. ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు ఇది ఎక్కువ చేస్తారు. బొరుగుల్ని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని నేముకోవాలి. అలాగ ఏమన్నా పుల్లలు ఉన్నా పోతాయి. అలాగ వాటర్లో ముందుగాలుగా నానబెట్టుకోవాలి బొరుగుల్ని. గిన్నెలోకి వాటర్ పోసి అలాగ నానబెట్టాలి ఫ్రెండ్స్. అన్ని బొరుగులని అలాగా ఒక 10 నిమిషాలు నానాలి బొరుగులు. అందుకు నేను ముందుగాలుగా బొరుగులు నానబెడుతున్నాను. అలాగ బొరుగులని తడుపుకోవాలి. మొత్తం నానాలి బొరుగులు బాగా. నానితేనే మనకు మెత్తగా అవుతుంది. ఇది పక్కన పెట్టి మనం వచ్చేసి ఇందులోకి పచ్చిమిరపకాయలు అవసరము. మిక్సీ గిన్నెలో పచ్చిమిరపకాయలు వేసిన అలాగ అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనము మిక్స్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేయకుండా వట్టి కారమైన వేయచ్చు, కానీ టేస్ట్ ఉండదు. పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది. అలాగనే మనం వచ్చేసి మిక్స్ పట్టుకోవాలి, బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత అందులోకి 4 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసినా బాగుంటుంది, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గాలి కనుక ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేయాలి. 4 స్పూన్లు ఆయిల్ వేయాలి. నేను వచ్చేసి ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా, ఒక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమోటా, ఆనియన్స్ అందులోకి వేయాలి. ఒకటి పొడుగుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. కరివేపాకు కొద్దిగా, 2 పచ్చిమిరపకాయలు పొడుగుగా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం దించేటప్పుడు పసుపు వేయకూడదు, ఆయిల్లోకి వేసుకోవాలి. ఇది అడుగంటుకోకుండా గరిటెతో అలాగా తిప్పాలి. ఒక టమాటా పండు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకునేది. ఇవల్ల 1 నిమిషం మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గింది అలాగున. మనం వచ్చేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగా మిక్స్ పట్టి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలి. ఆయిల్లోకి ఈ పచ్చిమిరపకాయల పేస్టు ఆయిల్లో మగ్గాలి, లేకుంటే మంట ఉంటుంది.
మనం ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. మనం పచ్చిమిరపకాయలకి వేసినాం కనుక ఇందులోకి అవసరం లేదు. ఇది రెడీ అయింది. ఇది పక్కన పెట్టుకొని మనం బొరుగులు నానబెట్టుకున్నాం కదా, అవి మెత్తగా నానాయి. అలాగ పిండుకోవాలి ఒక గిన్నెలోకి. అట్లే వాటర్ అయితే ఏస్తే బాగుండదు. మనం గట్టిగా పిండుకోవాలి చేత్తో. మెత్తగైనాయి ఫ్రెండ్స్ అలాగనే. అన్ని బొరుగులన్నీ ఆ గిన్నెలోకి అలాగ తీసుకున్న తర్వాత మనం తిరువాత రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేయాలి ఇప్పుడు బొరుగులలోకి. సింపుల్గా తొందరగా రెడీ అవుతుంది. మనం అలాగే దీంట్లోకి పప్పుల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా నేను పప్పుల పొడి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఈ రెండు వేయడం బట్టి టేస్ట్ బాగుంటుంది. ఇవల్ల కలపాలి ఫ్రెండ్స్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా. కలర్ బాగా వచ్చింది బొరుగులోకి కానీ. అంతే ఫ్రెండ్స్, బొరుగులోకి కానీ రెడీ అయింది. టేస్ట్ బాగుంది.